చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి కళాభిషేకం, ఇందులో మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, కళారంగ సుగంధ పరిమళ వీచిక అనేటువంటి శీర్షికతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది కళాకారులను మనం కలుస్తూ వారి యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ వారి యొక్క గాత్రాన్ని, వారి యొక్క ఈ నాటక రంగంలో ఉన్నటువంటి నైపుణ్యాలని మీ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ ఛానల్ తేనె తెలుగు ఛానల్. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సింహాచలం సింహపురి కావనిలో మనం ఒక మంచి ప్రముఖ రంగస్థల కళాకారిణితో కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా ఖచ్చితంగా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంతకంటే ముందు వీడియో ఓపెన్ అయిన వెంటనే ఒక లైక్ కొట్టండి, అది 10 మందికి చేరువయ్యేటట్లుగా మనకు ఉపకరిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని ఆశ్రయిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెడతాం. మేడం నమస్తే. నమస్తే అండి. 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని కలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకో ఈ రోజుకు మాత్రమే కలిసి వచ్చింది, మనకు దేవుడు అనుకూలించారు. మరి ముఖ్యంగా మన సంబంగి శ్రీను సార్ దాదాపుగా 50 మందిని గత సంవత్సరంలో ఇంటర్వ్యూ చేయించారు. తన గ్రామంలోనే ఎంతో చక్కని ఏర్పాట్లతో చాలా మంది కళాకారులను పరిచయం చేశారు. ఆ రోజే మీరు రావాల్సింది, రాలేకపోయారు. మరి ఈ సంవత్సరం మీతో మొదలు పెడుతున్నాం మనం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళాభిషేక కార్యక్రమాన్ని. మరి మీ గురించి మీ వివరాలు తెలియజేయండి మేడం మన ప్రేక్షకులకి. మాది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం, చోడవరం తాలూకా, గాంధీ గ్రామం. నా పేరు జక్కాల రాజేశ్వరి. మా నాన్నగారు మామిడి అప్పారావు గారు, మామిడి అప్పలనరసింహ దంపతులకి పుట్టినటువంటి మొట్టమొదటి అమ్మాయిని నేను. మీ వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం, కళాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెట్టండి. అలాగే. మరి ఏ శుభ కార్యక్రమం అయినా కూడా మరి దేవుని తలుసుకొని మనం ప్రారంభిస్తామని మన ఆనవాయితీ. మరి ఈ కార్యక్రమం కళాభిషేకం అనేటువంటి కార్యక్రమం దేవుని ప్రాంతంతో మొదలు పెట్టారు. మరి మీరు ఈ రంగస్థల ప్రస్థానం ఎలా చేశారంట? నా చిన్నప్పటి నుండి 12 ఏళ్ల వయసు నుండి ఈ రంగస్థలంలో నేను ప్రవేశపెట్టానండి. మొట్టమొదట చిన్న చిన్న అంటే ప్రోగ్రామ్స్ వీధులలో ఉండేటప్పుడు
స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొద్దిగా సింగర్ గా పాడడం అలవాటు. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో ఈ దానిలో ఏదో దిగులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఎందుకో సిగ్గెందుకో ఈ వేళ చిందాడికి అందుకే కలలందుకే నీలోను తిన్నానని ఆహా 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 ఎందుకో సిగ్గెందుకో ఈ చిన్ని చిన్నాడికి అందుకే కలలందుకే నీలోను తిన్నానని ఏమో ఏమో నాకేమో ఏమో అయినది ఈ వేళలో ఈ గాలిలో ఏదో దిగులవుతున్నది ఏమో ఏమో నాకేమో ఏమో అయినది వింతగా వింతగా చెలికాడు చేశాందని చెంతకే నీ చెంతకే నీ వింత కావాలని ఆహా 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 వింతగా వింతగా చెలికాడు చేశాందని కనులతో నీ కనులతో నీ కలవరించాలని కలవరించాలని ఏమో ఏమో నాకేమో ఏమో అయినది ఈ వేళలో ఈ గాలిలో ఏదో దిగులవుతున్నది ఏదో ఏమో నాకేమో ఏమో అయినది అడిగింది. అలాగే మాడుగుల ఏమం దాస్ గారు అనేసి ఆయన మా ఊరి పక్కనే చోడవరం పక్కనే మాడుగుల ఆ దాస్ గారు ఏం చేశారంటే ఒక రోజు ఈ అమ్మాయి బాగా పాడుతుంది అనేసి స్టేజ్కి పరిచయం చేశారు మొట్టమొదట. ఆ రోజు ఒక పాట పాడి వినిపిస్తే ఇంకా ఈ అమ్మాయి బాగా పాడుతుంది అనేసి బొరగదలోకి తీసుకెళ్లారు అనమాట. అక్కడి నుండి బొరగదలో కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత ఏమో కొన్నాళ్ళు ఆర్కెస్ట్రాలో పనిచేశాను. ఆ తర్వాత కసినకోట నరసింహరావు గారు అనేసి అదే పెళ్లికి బ్యాండ్ పార్టీలు ఇవి ఉంటాయి కదా సార్, అలాగా ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ తర్వాత కొండతామరపల్లి చింతామణి చౌచౌ నాటకంలో ప్రవేశపెట్టవలసి వచ్చింది. ఆ చింతామణి నాటకంలో చింతామణి కొండతామరపల్లి గంటియాడ మండలం విజయనగరం జిల్లా అక్కడ అది పల్లా రామ్ మాస్టర్ గారు అయినటువంటి కుమారుడు మహేష్ గారు నారాయణమూర్తి గారు గురువు గారు చింతామణి నాటకానికి నాకు ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి నేను ఒక 10 సంవత్సరాల వరకు చేశాను తామరాపల్లిలోని. తర్వాత పోస్ట్ సత్యరాగా టీంలో చేశాను. తర్వాత కనక వెంకటరమణ టీంలో మొన్నటి వరకు చేస్తూనే ఉన్నాను. అంటే ఒక 2 సంవత్సరాల నుండి కొంచెం వేరే దాంట్లోకి వచ్చేయడం వల్ల నేను ఆగిపోయాను. తర్వాత ఏమో చంద్రమతి వేషం బాగుంటుందని జగన్నాథం గారు అనేసి చీపురుపల్లి దగ్గర ఏ ఊర్లో ఉంటారో పెద్దగా నాకు గుర్తులు ఇస్తారు. అయితే ఆయన ఏమన్నారు, ఇంత చక్కగా నాకు ప్రోగ్రామ్ ఇచ్చారు చింతామణి నాటకానికి. అక్కడ చూశారు, అమ్మ మీరు చంద్రమతి వేషం నేర్చుకుంటే చాలా బాగుంటుంది అని అన్నారు. సరే అలాగే నేర్చుకుంటాను అన్నాను.
అయితే రండి అనేసి చీపుపల్లి ఆచార్య బాబు గారి దగ్గర తీసుకెళ్తే ఉమ్, ఆయన చక్కగా 3 నెలల్లో ఉమ్, నాకు త్రోటి నాటకం చంద్రమతి వేషం నేర్పించారు. ఉమ్, 7 సంవత్సరాల బట్టి ఈ వేషాన్ని అలా కంటిన్యూషన్ చేస్తున్నానండి. ఉమ్. అంటే ఇప్పుడు చంద్రమతి, చింతామణి చింతామణి రెండు పాత్రలు. ఉమ్, రెండు పాత్రలు వేస్తుంటారు. ఉమ్. మరి మా ప్రేక్షకుల కోసం ఒక పద్యాన్ని ఏదైనా పాత్ర. తప్పకుండా నేను మాత్రం మీకు ఎప్పుడు చేశాను. తనకు కలిగినదల్లా దాహము సిగరెత్తి సీతాపతికి సత్తి పెట్టిన ముచ్చటది బాగా పాడినారు. మరి ఇంతవరకు చంద్రమతిగా ఎన్ని పాటలు ఆడారు? 200 ఇలా ఉంటాయండి. 200. 200. అదే చింతామణిగా చింతామణికి చాలా అండి, వేలు ప్రోగ్రాలు అండి. వేల ప్రోగ్రామ్స్ అంటే పూర్తి నాటకాలు. చింతామణి. ఓకే. మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది ఈ రెండింటిలో? చింతామణి బాగా పేరు తెచ్చిపెట్టింది. చంద్రమతి కూడా బాగా పేరు ఇచ్చిందండి. 2 కూడా బాగా పేరు ఇచ్చింది.
ఏ ప్రాంతాలకు వెళ్ళి మీరు ప్రదర్శనలు ఇస్తున్నారు? అన్ని జిల్లాలకి వెళ్తుంటానండి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తర్వాత విజయవాడ వరకు వెళ్ళామండి. విజయవాడ వరకు జిల్లాలు ఈ చుట్టుపక్కల మీరు బాగా ఓకే ఈ బిల్వమంగళుడు బాగా పాడిన అది బిల్వమంగళుడు కావచ్చు, భవానీ శంకరం మంచిగా పాడేటటువంటి భవానీ శంకరం ఎవరంటే ఏమని చెప్తారు? ఎవరి పేరు చెప్తారు మీకు నచ్చినటువంటి? జయరాజ్ గారే కదండి. జయరాజ్ గారు వారితో కూడా అన్నారా? లేదండి, ఆయన అంటే ప్రోగ్రామ్ చూస్తాను, ఆయనతో ఆడలేదు నేను. మిగతా వాళ్ళు చాలా మంది, తర్వాత రామన్న గారేంటి, రాంబాబు గారేంటి, తర్వాత సత్యనారాయణ గారు, ఇలా చాలా మంది అండి. మీకు ఏదైనా ఒక పాత్రకి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరంటారు? ఫలానా వాళ్ళలాగా పాడాలా అనేటువంటి ఒక స్ఫూర్తి? మా నాన్నగారే పంపించేవారండి. మా నాన్నగారే నేర్చుకోమని చెప్పేవారు. ప్రోత్సాహం ఇచ్చింది కూడా మా నాన్నగారే. స్త్రీ పాత్రలు? స్త్రీ పాత్రలే. మగవాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు. నేను ఇప్పుడు మరి లేడీ క్యారెక్టర్ చేయాలనుకునేదాన్ని, మగ ఆడవాళ్ళ క్యారెక్టర్ చేయాలనుకునేదాన్ని తప్ప నేను ఇప్పుడు మగవాళ్ళ. అంటే ఇప్పుడు మీకంటే పూర్వం ఉన్నటువంటి ఒక ఎవరు ప్రముఖ నటి మనం ఉంటారు కదా, వారు ఎవరు మీకు స్ఫూర్తి? వారిలో ఎవరంటే నాకంటే విజయరాజు గారండి. విజయరాజు గారు, చంద్రమతి గారు యాక్ట్ చేసిన విజయరాజు గారు అంటే చాలా ఇష్టం అండి. తర్వాత మన సావిత్రి గారు. చింతామణి అంటే ఎవరు? అప్పటి వాళ్ళు నాకు పేరు తెలియదు అండి. నా స్ఫూర్తి నేనే ఇదయ్యాను తప్ప ఫలానా నేను ఎప్పుడు ఎవరిని చూడలేదండి. నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. నాకంతా నేనే మా ఊర్లో గురువులు అయ్యి ఉండగా అలాగా ఎవరు ఏదో నేర్పితే నేర్చుకోవటం అలా చేయడం జరిగేది ఇప్పటి వరకు. సరైన గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేది అంటూ లేదు. నా ప్రోత్సాహం చేతే ఇదంతా. స్టేజ్కి అంటే బాగుంటుంది, అమ్మాయి పాడుతుంది, పాడగలుగుతుంది, పర్వాలేదు అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళా ఇంకా అలా చెప్పడం వల్ల అదే చెప్పాను. తామరాపల్లిలోనే నేను నేర్చుకోవడం అయింది. అసలు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అయితే తామరాపల్లి. మీరు కలిసి నటించినటువంటి ప్రముఖ భవానీ శంకర్ పేరు చెప్పండి. పేరున్నటువంటి తప్పకుండా. నాతో బాగా ఆడింది అయితే భవానీగా అప్పారావు గారని, సల్లప్పారావు గారు ఆయన, తర్వాత రణస్థల మాస్తేయులు దుఃఖప్పారావు గారు, ఆయన అప్పారావే. తర్వాత రమణ కరక వెంకటరమణ కూడా భవానీ చేశారు. తర్వాత సీతారాం అనేసి పెదమంచిపారు, కొండ తామరాపల్లి పక్కదే, ఆ అన్నయ్య గారితో కూడా చేశాను. సుబ్బశెట్టి పాత్ర గారిలో సత్యారావు గారు అనేసి పోస్ట్ సత్యారావు గారి కొండ తామరాపల్లి వాస్తవులు, ఆయన గారితో చేశాను. అలాగే కరక వెంకటరమణతో నాతో కలిసి ఒక 10 సంవత్సరాలు సుబ్బశెట్టి శ్రీను సింధరామణ సీన్ చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే రామ్ మాస్టర్ గారి టీంలో రెండో అబ్బాయి అయినటువంటి నారాయణమూర్తి గారు, మా గురువు గారు, ఆయన వల్ల నేను చింతామణి నాటకాన్ని పేరు తెచ్చుకున్నాను. ఆయన మొట్టమొదటి నేర్పించింది నారాయణమూర్తి గారు. ఆ అన్నయ్య గారు భవానీ గారు వేసేవారు, మాస్టర్ గారు అనమాట, రామ్ మాస్టర్ గారు అనమాట. అదే అంటే మహేష్ గారు, చల్ల మహేష్ గారు, ఆయన తండ్రి గారు రామ్ మాస్టర్ గారు. అవునండి. మరి మాకు చంద్రమతి పాత్ర నుంచి ఏదైనా పాటను పద్యాన్ని తప్పకుండా.
చాలా సంతోషం మేడం. మరి ఆ పరమేశ్వరుని కొలుస్తూ పాడినటువంటి ఆ సన్నివేశాన్ని ఈ కళాభిషేకంలో మీరు వినిపించారు. మరి ఈ కళారంగంలో ముఖ్యంగా మహిళా కళాకారులకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఏమైనా చెప్పగలరా? ఇబ్బందులంటే ఒక్కో చోట ఆగిపోయిన చోట ఇబ్బందులు ఉంటుంటాయండి. ప్రోగ్రామ్స్ అవుతూ అవుతూ వర్షాలు పడిన ఆగిపోతూ ఉంటాయి. వెళ్ళిన చోట ఏదో ఒక అనివార్య కార్యాల వల్ల ప్రోగ్రామ్స్ ఆగిపోయేటప్పుడు ఆడవారికి కాస్త ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే మాకు సెక్యూరిటీగా ఎవరు ఉండరు కదండి. మేము వెళ్ళేటప్పుడు అలాంటివన్నీ మనం ఇబ్బంది పడుతూ ఉండాలి. ఎక్కడో స్టేషన్ అంటే కూర్చోవడం కానీ, లేకపోతే బస్ స్టాప్ లాంటి ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే ప్రోగ్రామ్ అయిపోయింది అనుకోండి, అంతా హ్యాపీగానే అయిపోతుంది. మామూలుగా నేను గమనించింది ఏమంటే, మహిళా కళాకారులు తమ లగేజ్ని తీసుకొని దాదాపు ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నటువంటి లగేజ్ తీసుకొని చాలా ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు నడిచి వెళ్ళడం, ఒక చోట నుంచి ఒక చోట నడిచి వెళ్ళడం, అటువంటి బరువైనటువంటి పనులు కూడా చేస్తుంటారు. దానివల్ల వారికి ముఖ్యంగా మహిళలకి ముందుగానే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ బరువైనటువంటి పనులు చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు ఇబ్బందులు నొప్పి పెట్టుకోవడం అని, మరి స్టేజ్లో నిలబడుకొని పాడేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి వారికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయం చేస్తే బాగుంటుంది అనేది మీ మాట? అలాంటి వారిని ప్రభుత్వం వారు నిజంగా ఆదరిస్తే మాత్రం నేను సంతోషిస్తానండి. చాలా మంది కళాకారులు మరుగుపడిపోయి ఉన్నారు ఎన్నో చోట్ల. కళ మీద ఆధారపడినటువంటి వారు అలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటి ఏదైనా ఉపాధి కల్పిస్తే మంచిదేనని ప్రభుత్వాన్ని సభ్యంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాదండి, ఎప్పుడైనా కష్టం వచ్చినా ఆదుకునేటానికి ఒక ప్రభుత్వం ముందుకు రావాలి. మా కళాకారులకు కావాల్సింది కూడా అదే. కొన్ని చోట్ల బాగుంటాయి, కొన్ని చోట్ల బాగోవని మేము బాధపడవలసింది కూడా కార్యక్రమాలు ఇవే వస్తుంటాయి. వెళ్తూ ఉంటాం, ఎన్నో బాధపడతాం. మీరు అన్నట్లుగా ఎంతో లగేజ్ పట్టుకొని వెళ్ళాలి, కాన్సెప్ట్ అంతా దాంట్లోనే ఉంటుంది. 2-3 సూట్కేసులు పట్టుకొని వెళ్తుంటాము, ఎన్నో బాధలు పడుతూ ఉంటామండి. కష్టాలన్నీ ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే కష్టం వస్తుంటది, కాండెప్పులని ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. ఇలాంటందుకు నిజంగా ప్రభుత్వం సహకరిస్తే మేము అంతకంటే కోరుకునేది ఇంకేముంటుందండి. అదే వేడుకుంటున్నానండి ప్రభుత్వాన్ని. ప్రభుత్వాలకి, ప్రజాప్రతినిధులకి, వీళ్ళందరికీ కూడా నేను కూడా కోరుకునేది ఏమంటే, చాలా ఇబ్బందులు పడినటువంటి కళాకారులు బలం ఉన్నంత వరకు ఎంతో మందిని ప్రేక్షకులను మెప్పించుంటారు. బలం తగ్గిపోయిన వెంటనే వారు మూల పడిపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి మహిళా కళాకారులకి, వృద్ధ కళాకారులకి, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చేయూతనివ్వాలని, వారి సేవలు ఉపయోగించుకోవాలని, వారు ఉన్నంత వరకు ఆనందంగా గడిపేలా మన సాంస్కృతిక రంగం అనేటువంటిది సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాను. అంతే కదా మేడం? మరి ఇప్పుడు బాగా ఎక్కువగా అవకాశాలు ఇప్పిస్తూ మిమ్మల్ని ఆదరిస్తున్నటువంటి హార్మోనిస్ట్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? మా అన్నయ్య గారు అయినటువంటి శ్రీనివాస్ అన్నయ్య గారు. అలాగే అంటే ఇండివిజువల్ గా ఉంటుంటాను సార్. నేను నాకు సొంతంగా హార్మోనిస్ట్ పెట్టుకోలేదు, తిప్పే అవకాశం లేదన్నమాట. వారిని పెట్టుకుంటూ వారితో వారి ఉపాధి అంతా కల్పించే అవకాశం నాలో లేక నేను తిప్పుకోలేదు. ఏ హార్మోనియం గురువు గారు వచ్చినా నేను పాడుతూ ఉంటానండి. అలాగే మన ఎవరు లక్ష్మణరావు గారు, ముంతా లక్ష్మణరావు గారు ఏంటి, ఆ తర్వాత మన చీపురుపల్లి ఆచార్య బాబు గారి గురువు గారు అయినటువంటి ఆ గురువు గారికి ఆయన దగ్గర పాడాను. ఎక్కువగా ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో అత్తారు హరి గారు, శ్రీకాకుళం హరి గారు, ఆ తర్వాత మొన్న సుధా గారు శ్రీకాకుళం వాస్తవులు ఆయనను,
పెద్దగా పేరు తెలియదు సార్, మరి ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్తూ ఉంటాను. నేను ఇంటికి పిలిచి చెప్తున్నాను కదా సార్, అంతే. నేను చెప్పలేదు, నాకు పెద్దగా గురువుల పేర్లు అంతగా తెలియవు. ఏ ఆరుగురు గురువు గారు వాయించినా నా బాణిలో నేను వెళ్ళిపోతూ ఉంటానండి. ఆ భగవంతుడు ఇచ్చిన వారం అది నాకు ఇబ్బంది పడలేదు ఇప్పటి వరకు. చెడ్డ పేరు అంటూ రాలేదు. ఎక్కడికైనా రాజేశ్వరి ఉంటే పర్వాలేదు అనిపించుకున్నాను సార్ ఇన్ని సంవత్సరాలకి. హ్యాపీగా ఉందండి. చింతామణి హరిశ్చంద్ర నాటకం కానీ ఏదైనా నాకు ఓకే అండి. రెండు నాకు పేరు తెచ్చిపెట్టినారండి. నాకు ఉపాధి కల్పించి నాకు నిజంగా నన్ను ఇంత దాన్ని చేసింది కూడా ఈ కళారంగమేనండి. ఈ కళారంగం బ్రతుకున్నంతగానో నేను బ్రతుకుండాలని కోరుకుంటున్నానండి. నిజంగా అదొక్కడే కోరుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ కళారంగంకే నేను అంకితం అవుతానని కూడా నేను చెప్తున్నానండి. అంత ఇష్టం నాకు కళ అంటే, చాలా ఇష్టం అండి. మరి ఎంతో మంది మహిళా కళాకారులు ఉన్నటువంటి ఈ కళారంగంలో పురుషునిగా ప్రణమతి పాత్రలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి విజయరాజు గారి అభిమానిగా మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని విజయరాజు గారి బాణిలో. కాలగతి సర్వ సంపదలు కోల్పోవా, కాలగతి సర్వ సంపదలు కోల్పోవా, చివరికి మిగిలిసిరి నాకు మీరు నువ్వు మీకు నాకు కూడా ఆ పద్యం, మీరు పాడినటువంటి ఆ పద్యం వెంటనే హరిశ్చంద్రుడు పాడేటటువంటి పద్యాన్ని పాడాలనిపించింది. చాలా సంతోషం మేడం, చాలా బాగా పాడినారు మీరు. మరి మా ప్రేక్షకుల కోసం విజయరాజు గారు బాగా ఇష్టపడి పాడేటటువంటి ఒక పాట ఉంది, కావగరావా కైలాసవాసం. ఆ పాటని ఏమైనా పాడతారా? చక్రవర్తి. చక్రవర్తి
ఉన్నటువంటి ఒక పాట, ఒకనొక పాట అది విజయరాజు గారి గాత్రం నుంచి మీరు వినిపించడం మాకు చాలా ఆనందదాయకం. మీరు ఈ కళారంగంలో అందుకున్నటువంటి సార్ సన్మానాలు, సత్కారాల గురించి చెప్పండి. తప్పకుండానండి. 2021 జనవరి మన విశాఖపట్నం కళాభారతిలో జీవీఎంసీ కమిషనర్ గారు నళని గారి చేత పురస్కారం అందించుకున్నాను. అలాగే విశాఖపట్నం జిల్లాకి, విజయనగరం జిల్లాకి, శ్రీకాకుళం జిల్లాకి మూడిటికి పోటీ పెడితే మూడిట్లోనూ ప్రైజ్ గెలుచుకున్నానండి. 1 చింతామణి గాను, 2 చంద్రమతి కాటిసీన్లను, 3 చంద్రమతి వారణాసిలో 3 ప్రైజులు ఆ రోజే గెలుచుకున్నానండి. అంటే మీరు నేర్చుకున్నటువంటి 2 పాత్రల్లో కూడా ప్రైజులు అవునండి. ఫస్ట్ సెకండ్ లో గెలుచుకున్నాను. మొత్తానికి ఈ ప్రాంతంలో పెద్దలు గౌరవనీయులైనటువంటి నల్లనయ్య గారు ఏదో ఒక రకంగా ప్రతి కళాకారునికి దగ్గరైన ప్రతి కళాకారునికి వారు చేసినటువంటి సన్మానాల గురించి చెప్తున్నారు. మనం ఈ కళాభిషేకాలు ఆ స్థాయిలో ఉండి ఈ కళాకారుని ఆదరించలేదు అనేటువంటిది లేదు. ఎవరో ఏదో సందర్భంలో నాకు నల్లనయ్య గారు లైఫ్ ఇచ్చారు, నన్ను ప్రోత్సహించినారు అని చెప్తున్నారు. మరి మాకు కూడా చాలా ఆత్మీయులు పెద్దలు, వారికి మా కళాభివందనాలు తెలియజేస్తాను. మాతా రికార్డింగ్స్ లో శ్రీరామాంజన యుద్ధంలో బొబ్బిలి నాయుడు తులసమ్మ గారికి కూడా ఆయన రికమెండేషన్ తోనే మాతా రికార్డింగ్ నాగభూషణ గారు ఆధ్వర్యంలో చేశారు. అంటే చెప్పుకుంటూ పోతే పొగడం కాదు, కానీ ఆయన చేతనైనంత చేయగలిగింది చేస్తూనే ఉన్నారు. అది ఆయనకి ఏమని మనం చెప్పాలంటే కష్టం. అంతటి గౌరవం. ఇంతకుముందు ఆనిముత్యాలు అంటే గొప్ప గొప్ప కళాకారుల గురించి పాటలు రాసినారు, పాటలు రాసి రిలీజ్ చేస్తున్నారు. ఎంత గొప్ప రచనలు అంటే మంచి సాహిత్యంతో రాస్తాను. మరి వారికి ఎప్పుడు సమయం అవుతుందో లేదో అర్థం కాదు, కానీ మరి అట్లాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఇట్లాంటి కళాకారులు వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరుచుకుంటూ కళారంగాన్ని బ్రతికించేటువంటి ప్రయత్నం ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ వారి పాత్ర చాలా ఉంది సార్ కళారంగానికి. వారికి కళాభివందనం. అందులో నేను అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉంది సార్. మా గురువు గారు అయినటువంటి చీపురుపల్లి ఆచార్య బాబు గారు ఆ రోజు అక్కడ సీత అదే స్వయంవరం నాటకానికి నన్ను పిలిచారు. పిలిస్తే ఇక్కడికి గాజువాక బిఎస్ నాయుడు గారు అనేసి ఆయన హరిశ్చంద్రుడు వేస్తారు, అర్జునుడు వేషం ఉంది, తర్వాత ఏమో యయాతి చేస్తారు, ఇంకా ఏవేవో ఉన్నాయి సార్ అతను చేసినవి. అతనే నాకు అక్కడ పరిచయానికి తీసుకెళ్లారు. అంతటి కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి మెయిన్ కారణం అయితే బిఎస్ నాయుడు గారు, ఆచార్య బాబు గారు, బిఎస్ నాయుడు గారు అండి. వాళ్ళిద్దరి వల్ల నేను కలవలసి వచ్చింది. అంతటి గౌరవనీయులైన నళనయ్య గారికి ఇప్పుడు రుణపడి ఉంటాను ఈ కళామంత తల్లి ద్వారా. అంతేనండి. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యం. తప్పకుండా సార్. చింతామణి నుంచి ఒక మంచి పద్యాన్ని. శంకర్ గారు ఎందుకండి ఎక్కడే వేరు చాలా మంది ఈ పద్యాన్ని చాలా కొంచెం అక్కడక్కడ చూస్తుంటాడు. ఇంతులు అంటారు, కానీ మీరు ఇంతులు అని చెప్పి చదవడం గొప్ప విషయం.
చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది భాషా లోపాలని ఎత్తి చూపేటటువంటి ఈ పరిస్థితుల్లో అవును. మనం ఆ మాత్రం మెలకుగా ఉండి పాడటం అనేది మన బాధ్యత. చాలా సంతోషం మేడం. మరి మేము అడిగిన వెంటనే మీరు మాకు ఈ కళాభిషేకానికి హాజరై మేము అడిగిన ప్రతి పద్యాన్ని పాడి వినిపించినందుకు మీకు కళాభివందనాలు తెలియజేస్తూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ ప్రశంసా పత్రాన్ని అందజేయటకు మరి మేము ఇచ్చినటువంటి బిరుదాంగితులు సంగీత సింధు బిరుదాంగితులు అయినటువంటి సంబంగి శ్రీను సార్ గారి సతీమణి కుమారి మేడం గారు, అదేవిధంగా మరి మరదల మీ పేరు మేడం శ్రీదేవి గారి చేతుల మీదుగా మీకు ఇవ్వాలనేటువంటి ఒక తలంపు మీరు మేడం మీరు థ్యాంక్ యూ మేడం. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు కూడా చేసి ఈ కార్యక్రమంలో మనకు పాల్గొని ముగింపు కార్యక్రమంలో మీరు హాజరైనందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సింహాచలం అంజనప్ప గారు, మా తోటలైన ప్రసాద్ వినాష్ గారు, నా మాత దేవి గారి ఇంటికి వచ్చిన సందర్భంగా మీరు దొరకలే మా కష్టం చిన్న సత్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.